తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అరైవ్ అలివ్ క్యాంపెయినింగ్ 2026 కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మీడియా ఔటర్ రీచ్ డే కార్యక్రమాన్ని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్ భూపాలపల్లి నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త గౌడ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించబడగా లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, బొగ్గు లారీ డ్రైవర్లతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ఔటర్ రీచ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ముఖ్యంగా ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగు ప్రదేశాల్లో బ్లాక్ స్పాట్లను గుర్తించామని, రోడ్లపై అతివేగంగా వెళ్లే వాళ్లకు స్పీడ్ గన్ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అంతిమంగా రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ప్రమాదాలు నివారించి ప్రమాదాల బారిన పడిన వారికి సకాలంలో సహాయం చేసి ప్రాణదానం చేయాలని జిల్లా ప్రజలను కోరారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించి మాత్రమే వాహనాలు నడపాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త గౌడ్ ఐపీఎస్ మాట్లాడుతూ మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, అందులో దాదాపు 50,000 మంది సకాలంలో వైద్య సహాయం అందకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారి ఆదేశాల మేరకు జనవరి మాసం మొత్తం దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.